అధ్యక్ష అదే అధ్యక్ష అదే అదే అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష శ్రీహరి గారు ప్లీజ్. అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ 2-3 విషయాలు ప్రస్తావించారు. ప్రధానంగా ఒకటి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిన ఒకటి మాట్లాడినారు. రెండవది ఈనాడు రైతు భరోసా గురించి మీరు ఇవెందుకు చేయలేదు అవెందుకు చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష పాలమూరు జిల్లాను వాళ్ళు సస్యశ్యామలం చేసినామంటే ఏం మాట్లాడితే పాలమూరు జిల్లా ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో ఎన్నికల ముందు ఒక పంపును ఆన్ చేసి నార్లాపురి జిల్లాలో పోసి జాతికి అంకితం చేస్తున్నాం ప్రాజెక్టు పూర్తయిందని మాట్లాడినారు. నిజమా అబద్ధమా అధ్యక్ష? ఒకటి ఈరోజు కూడా ఒక సెంటు కానీ ఒక గుంట కానీ ఏ రిజర్వాయర్లకు మొత్తం 5 లిఫ్ట్లు ఉన్నాయి. సెకండ్ లిఫ్ట్ వరకే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఈనాడు. రెండవది ఈనాటికి కూడా కాలువలకు కానీ మిగతా దానికి కానీ ఇప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు. ఇంకా 40-50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష మిషన్ భగీరథ గురించి మాట నేను విన్నా అధ్యక్ష. మిషన్ భగీరథ గురించి మాట నేను విన్నా అధ్యక్ష. అదేగా నేను ఈ రోజు కూడా నేను ప్రూవ్ చేస్తా. రెండోది అధ్యక్ష ఒక నిమిషం ఇరిగేషన్ నుంచి మొత్తం పాలమూరు జిల్లా చేసినామంటే కాంగ్రెస్ హయాంలోనే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ అయినా భీమా అయినా నెట్టింపాడైనా కోయిల్సాల 8 లక్షల ఎకరాల ప్రాజెక్టు మంజూరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడే మొదటి లిఫ్ట్ని పంపు చేసి ఆనాడు శ్రీవారి సముద్రం నింపి నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేసిన జరిగింది. వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఈనాటికి కూడా ఇదే భీమాలో ఇదే కల్వకుర్తిలో ఇదే నెట్టెంపాడులో ఈనాటికి కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా